సంగారెడ్డిలో జరుగు సిపిఎం రాష్ట్ర 4వ మహాసభలను సిపిఎం రాష్ట్ర 4వ మహాసభలను సోదరి సోదరులారా, జనవరి 25 నుంచి 28 వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభల పోస్టర్ బహిరంగ సభ పోస్టర్ని ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయం నుంచి సూర్యాపేట జిల్లా కేంద్రంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సిపిఐఎం రాష్ట్ర 4వ మహాసభలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 25 నుండి 25వ తేదీ వరకు జరుగుతూ ఉన్నాయి. ఈ బహిరంగ సభలో పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్, పొలిట్ బ్యూరో సభ్యులు అట్లాగే బివి రాఘవన్ గారు, రాష్ట్ర కార్యదర్శి తమ్మేని వీరభద్రం గారు హాజరవుతూ ఉన్నారు. బహిరంగ సభ ఇన్స్పెక్షన్ బంగ్లా నుండి పిఎస్ఆర్ గ్రౌండ్స్ వరకు జరుగుతూ ఉంది. అనంతరం బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ బహిరంగ సభలో వ్యవసాయ కార్మికులు, రైతాంగం, యువత, మహిళలు అట్లాగే సిపిఎం పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మహాసభలలో 3 సంవత్సరముల కాలంలో చేసినటువంటి పోరాటాలు సమీక్షించుకుంటాం. పోరాటాలు చేసిన ఫలితంగా సాధించినటువంటి విజయాలను కూడా సమీక్షించుకొని భవిష్యత్తులో కర్తవ్యాలు తీసుకోబోతూ ఉన్నాం. ఆ బహిరంగ సభలో ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించారనే దాని మీద కూడా ఆ సభలో మాట్లాడబోతూ ఉన్నారు. ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసింది. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని చెప్పి ధరలు తగ్గించలేదు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ చట్టానికి తగిన విధంగా బడ్జెట్ కేటాయించలేదు. అట్లాగే కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలను నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్ను తీసుకురావడం జరిగింది. ఆ 4 లేబర్ కోడ్లు సంబంధించినటువంటి ఏప్రిల్లో ఆ రూల్స్ని అమలు చేయబోతారంట. దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు కోల్పోతారు, సాడే శక్తిని కూడా కోల్పోతారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా కార్మికులు ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని బహిరంగ సభలో ప్రధాన కర్తవ్యంగా తీసుకోబోతారు. అట్లాగే రైతులు పండించినటువంటి పంటను రెట్టింపు చేస్తానని బీజేపీ ప్రభుత్వం మోడీ గారు మాట్లాడటం జరిగింది. అంటే రైతుల యొక్క రెట్టింపు చేయకపోగా రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురాబోతూ ఉన్నారు. అట్లాగే స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తామని చెప్పారు, అవి కూడా అమలు చేయలేదు. మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అట్లాగే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదలందరికీ ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పారు. కానీ ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. 6 గ్యారంటీలో ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు తప్ప ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. 26వ తారీఖు రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పెన్షన్స్, అట్లాగే భరోసా ఇస్తామని చెప్పారు. కానీ ఏ మేరకు ఇస్తారనేది కూడా పరిశీలిస్తాం. ఇవి ఏవైతే అమలు చేస్తామని చెప్పారో అమలు చేయకపోతే ప్రజలందరినీ సమీకరించి భవిష్యత్తులో ఆందోళన పోరాటాలు చేసే విధంగా బహిరంగ సభలో మాట్లాడతాం. అట్లాగే మహాసభల్లో కూడా ఈ 3 సంవత్సరాల కాలంలో చేసినటువంటి పోరాటాలు సమీక్షించుకొని భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఆ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన పోరాటాలు నిర్వహించే విధంగా మా యొక్క కర్తవ్యాలు ఉంటాయని సందర్భంగా తెలియజేస్తూ, అట్లాగే సూర్యాపేట పట్టణంలో అందరూ కూడా ఈ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా మాస్ క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా శ్రేయోభిలాషులు కానీ ప్రజలందరూ కూడా ఆర్థిక